హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిశలు, దూరం. డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్. సో, ఈ టాపిక్ ఏంటంటే రీజనింగ్‌లో వన్ ఆఫ్ ద టాపిక్స్ అన్నమాట. సో, మోస్ట్ ఆఫ్ ద కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో 1 లేదా 2 క్వెషన్‌లు ఈ టాపిక్ నుంచి అడుగుతారండి. బట్ రీసెంట్‌గా ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ వాటిలో చూసినట్టయితే గనక క్వెషన్స్ అడుగుతున్నారు లేదా అడగడం లేదు. బట్ రిమైనింగ్ గ్రూప్ 4 లెవెల్ ఎగ్జామ్స్ అయినా, ఏమైనా ఉంటే ఖచ్చితంగా అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇది చాలా చిన్న టాపిక్కు. మనం కూడా ఎక్కువ టైం కవర్ చేయకుండా కొంచెం తక్కువ టైంలో 2, 3 మోడల్స్ మనం చూద్దాము. జస్ట్ మీకొక ఐడియా ఉంటుందన్నమాట. బట్ గుర్తుంచుకోండి, క్వెషన్ ఇస్తే కనుక ఈజీగా స్కోర్ చేసుకునే టాపిక్ అన్నమాట ఇది. ఓకేనా? 1 లేదా 2 క్వెషన్‌లు వస్తే గనక, లేదా ఒక్కోసారి పజిల్స్ ఇస్తాడు. అంటే ఒక డేటా మనకి ఒక డేటా ఇచ్చేసి, డేటా నుంచి ఒక 3, 4 క్వెషన్స్ ఇస్తారు. ఓకే. ఆ పాసిబిలిటీ కూడా ఉందన్నమాట. అంటే మల్టిపుల్ ఉంటాయి కదా! డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి కదా! రీజనింగ్‌లో. సీటింగ్ అరేంజ్‌మెంట్ ఉంది కదా! సీటింగ్ అరేంజ్‌మెంట్ ఈ దిశలో అండ్ దూరం నుంచి కలిపి ఒక డేటా ఇచ్చేసి, ఆ డేటా నుంచి క్వెషన్స్ ఒక 3-4 అడుగుతాడు. అలాంటి సమయంలో ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో, తెలుసుకోవడం వల్ల చాలా యూజ్ ఉందండి ఈ టాపిక్ అనేది. మోర్ ఓవర్ దీని మీద ఏమైనా క్వెషన్‌లు వస్తే గనక మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. జస్ట్ రెగ్యులర్ కాన్సెప్ట్ అండి ఇది. అంటే మనకి దిశలు తెలుసుగా. దిశలు అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దిశలు అంటే డైరెక్షన్స్. అవునా? అంటే అర్థం ఏంటి? ఏంటిది? ఈస్ట్, ఓకేనా? వెస్ట్, నార్త్, సౌత్. ఇవి మీకు తెలుసు డైరెక్షన్స్. మనం మామూలు న్యూస్ అంటే ఏంటి? న్యూస్ ఛానెల్ అంటాం కదా! న్యూస్ అంటే ఏంటి? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. అంటే దిశలనే న్యూస్ అని అంటాం అన్నమాట. సో, న్యూస్ ఛానెల్ అలా పెట్టుకుంటారు. న్యూస్ అనేది అర్థం ఏంటంటే దిశలు. అంటే నలుదిక్కులుగా ఉండే ఒక వార్తలనేవి మనం న్యూస్ అంటాం. సో, ఆహ్, దిశలంటే ఐడియా ఉంది కదా! అందరికి తెలుసు. తూర్పు ఏంటి? తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. పడమర అస్తమిస్తాడు. సో, ఇలా చూసుకుంటే మనకు దిశలు ఎలా ఏస్తాం అసలు? ఓకేనా? అసలు దిశలు అనే టాపిక్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు. క్వెషన్స్ ఎలా వస్తాయి? ఏంటి అనేది నేను క్లియర్‌గా చెప్తాను. మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ ఒకటి చెప్తాను. జస్ట్ రఫ్‌గా గీస్తున్నానండి. చూడండి. సో, మీరిక్కడ చూసినట్టయితే గనక ఇదేంటి జస్ట్ డైరెక్షన్స్ అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా! మీకు కుడివైపు ఇదేంటి? ఈస్ట్. ఓకేనా? వెస్ట్. ఇంగ్లీష్‌లో రాస్తాననుకోకండి. హ్మ్. సారీ. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అర్థమైంది కదా! ఆ రైట్ సైడ్ ఉంది. కుడివైపు తూర్పు, ఎడమ వైపు. మనం ఇట్లా యేసుకుంటే గనక, మీరిలా రాసుకుంటే మీరు ఏ క్వెషన్ ఇచ్చినా ఈజీగా చేయొచ్చనమాట. సో, మీకు తెలిసి ఉంటుంది ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉండేదేంటి? ఓకే. దక్షిణానికి పడమర మధ్యలో ఉండేదేంటి? మనకు మీకు ఐడియా ఉందో లేదో తెలీదు. సారీ. లైన్ చాలా వరస్ట్ ఉంది. ఓకే. ఇది లైన్స్ టైప్ రావట్లేదండి. పర్లేదు చూడండి. సో, ఇది చూడండి. ఇదేమో ఈశాన్యం. ఈశాన్యం. వాయువ్యం. ఓకే. ఇది ఆగ్నేయం. ఇది నైరుతి. సో, ఈస్ట్, వెస్ట్ ఇక్కడ చూడండి ఇంగ్లీష్‌లో కూడా రాస్తున్నాను. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ మీడియం ఎవరైనా ఉంటే గనక మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. సో, నా సజెషన్ ఒకటండి. మీరు తెలుగు మీడియం అయ్యుండొచ్చు. ఈస్ట్, వెస్ట్ అని మన ఇంగ్లీష్‌లో అనేది పెద్ద కష్టమైతే కాదు. తూర్పుని ఈస్ట్ అంటాం అనేది మీకు అందరికి తెలుసు. పడమరని వెస్ట్ అంటాం అనేసి. సో, ఇక్కడ ఎందుకు యూజ్ అవుతుందంటే చెప్తా వినండి. ఇదేంటి? ఇది ఈస్ట్. కుడివైపు ఉంది ఈస్ట్. పైన ఉంది నార్త్. సో, దీన్నేమంటాం నార్త్ ఈస్ట్ ఎన్‌ఈ. దీన్నేమంటాం సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్. వెస్ట్, సౌత్. సౌత్ వెస్ట్. ఓకేనా? ఇది నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్. చూడండి నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్. ఇంగ్లీష్‌లో మనకు చాలా ఈజీ. మీరు మర్చిపోవచ్చు. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నైరుతి ఎక్కడొస్తుంది? దక్షిణానికి, పడమరకు మధ్య నైరుతి వచ్చేది మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. సో, కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే గనక మీరు ఓకేనా? ఇంగ్లీష్‌లో గనక చూస్తే గనక సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ అనేది చాలా ఈజీ అండి.
ఏముంది వెస్ట్ కి. ఓకేనా? ఇక్కడ పడమర ఏదైతే ఉందో వెస్ట్ కి సౌత్ కి ఉంది, మధ్యలోది సౌత్ వెస్ట్ అవుతుంది. క్వెషన్ మీకు ఏ ఎగ్జామ్స్‌లో అయినా తెలుగులో ఇస్తారు. అదే విధంగా ఇంగ్లీష్‌లో కూడా ఇస్తారు. కొన్ని ఎగ్జామ్స్‌లో, సెంట్రల్ ఎగ్జామ్స్‌లో ఓన్లీ ఇంగ్లీష్‌లోనే క్వెషన్ ఉంటుంది. సో, ఈ టాపిక్ వస్తే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, క్వెషన్ అనేది ఖచ్చితంగా ఇంగ్లీష్‌లో చూసుకుంటే చాలా చాలా ఈజీ ఉంటుంది. మీకు కన్‌ఫ్యూజన్ ఉండదు. బ్లడ్ రిలేషన్స్ అని ఉంది టాపిక్ చెప్పాను మీకు ప్రీవియస్‌గా, రక్త సంబంధాలు. దాంట్లో క్వెషన్ తెలుగులో చూసుకుంటే మంచిది మనకి. మేనమామ, మేనత్త ఇట్లాంటి వర్డ్స్ అన్నీ మనకు తెలీదు కాబట్టి. బట్ దిశలు మరియు దూరం అనే టాపిక్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా క్వెషన్ ఇంగ్లీష్‌లో చూస్తే మనకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు పర్ఫెక్ట్ నేను అంటే నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం అనేది మీకు గుర్తుంటుంది. నార్త్ వెస్ట్ వాయువ్యం. ఇవన్నీ మీకు తెలిసే ఉంటే ఆల్రెడీ ఈజీ చాలా. తెలీదు అనుకున్నోళ్ళు కొంచెం క్వెషన్ ఇంగ్లీష్‌లో చూస్తే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనండి. సో, ఇది ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఈ డయాగ్రాము. ఓకేనా? ఇది గనక మీకు క్లారిటీ ఉంటే కనుక అంటే ఈస్ట్ కుడి అని, వెస్ట్ పడమర అని అంటే మనం ఈ డయాగ్రామ్ వేసుకొని నెక్స్ట్ క్వెషన్స్ అన్ని సాల్వ్ చేస్తాము. ఇచ్చిన క్వెషన్ డేటాను బట్టి. ఓకే. దీన్ని బట్టి మీకొక ఐడియా వస్తుంది. ఎలా అంటే ఈచ్ క్వెషన్ ఎలా చేయొచ్చు ఏంటనేది. ఇంకొకటి ఇది గుర్తుపెట్టుకోవడం వల్ల ఉండే లాభం ఏంటో చూద్దాం మనం. క్వెషన్‌లోకెళ్దాము. చూడండి. పవిత్ర బజారు నుంచి పడమర దిక్కున వెళ్తూ సో, చిన్న రఫ్‌గా ఏసేసుకోండి మీరు. ఇలా ఏసేసుకోండి రఫ్‌గా. ఓకేనా? ఓకేనా? సో, బజార్ ఉందండి. పడమర దిక్కు అంటే ఇటు వస్తుంది ఆ అమ్మాయి. ఓకేనా? పవిత్ర అని అతను వెస్ట్ ఇటువైపు వస్తుంది. పడమర దిక్కున వెళ్తూ ఒకసారి సో, జస్ట్ ఒక సెకండ్. ఇది చూడండి. ఇది మీరు రఫ్‌గా ఏసుకోండి. నేను క్వెషన్ చెప్పేటప్పుడు మీకు అర్థం అవ్వడం కోసం నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే. ఇక్కడ చూడండి. పవిత్ర ఒక పాయింట్ తీసుకుందాం. పవిత్ర ఇక్కడి నుంచి బజార్ నుంచి పడమర దిక్కున వెళ్తూ ఈ దిక్కున వెళ్తుంది. ఓకేనా? ఈ దిక్కున వెళ్తూ ఒకసారి ఎడమకు, ఒకసారి ఎడమకు, మరొకసారి కూడా ఎడమకే తిరిగి ప్రయాణిస్తూ మరల కుడివైపు తిరిగి ఇల్లు చేరింది. కుడివైపు తిరిగి ఇల్లు చేరింది. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఈ డైరెక్షన్‌లో ఉంది. సో, ఈ డైరెక్షన్ అన్నీ మీకు ఇక్కడికెళ్ళిపోండి ఇక్కడ. ఏముంది ఇక్కడ సౌత్. ఆన్సర్ ఏమవుతుంది? దక్షిణం అవుతుంది. ఈజీ కదా! ఇది కనుక మీరు తెలిసినట్టయితే మీరు రఫ్‌లో ఏసుకున్నా కూడా పైన ఈజీగా ఆన్సర్ చేసేయొచ్చు కదా! అర్థమైంది కదండీ! ఓకేనా? క్లియర్‌గా ఇచ్చాడు. పడమర. పడమర అంటే ఇక్కడ. సరే. ఇప్పుడు అదే పవిత్ర అనే ఆమె తూర్పున వెళ్తుంది అంటే గనక ఈ పాయింట్ నుంచి కుడివైపు తీసుకుంటా. తూర్పిది. తూర్పు ఇటు కాబట్టి మీకు తెలుసు కదా! తూర్పు ఇటు రైట్ సైడ్. పడమర అంటే ఎడమ. సో, ఎడమ స్టార్ట్ అయింది. ఇటు ఎడమ వైపు వచ్చింది. మళ్ళీ ఎడమకు తిరిగింది. ఎడమ అంటే ఇప్పుడు ఆమె ఎటు ఫేస్ చేస్తుంది? ఒక మనిషి ఇలా ఫేస్ చేస్తుంది. అంటే మనిషి ఇలా ఉన్నప్పుడు ఎడమ ఏమవుతుంది? ఇదే అవుతుంది. సో, ఎడమ ఇలా వచ్చేసింది. మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ ఇలా ఇలా మీరు ఇలా నడుస్తున్నారండి. ఎడమ ఏమవుతుంది? మళ్ళీ ఇది అవుతుంది ఎడమ. ఓకేనా? మీరు చూడండి. మీరు నిల్చొని చూస్తే మీకు అర్థమవుతుంది. కుడి ఏంటి? ఎడమ ఏంటి అనేది. ఓకేనా? దాన్ని బట్టి మనం సాల్వ్ చేస్తామనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే టాపిక్ ఇంపార్టెంట్ చాలా. ఓకేనా? మీరు మీరు అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీ స్కోరింగ్ అనమాట. నిమిషం కాదు కదా! మీరు 10, 20 సెకండ్లలో మీరు చూసి ఆన్సర్ చెప్పేయొచ్చు. ఇలాగే ఇస్తారని చెప్పను. ఇది కేవలం దిశలు మాత్రమే. దిశలు మరియు దూరం అంటే ఏంటంటే దీనికి దూరం యాడ్ చేస్తాడు. అంటే కుడివైపు ఒక 4 కిలోమీటర్లు వెళ్ళింది. తూర్పు వైపు ఒక 5 కిలోమీటర్లు వెళ్ళింది. తర్వాత ఎడమ వైపు తిరిగింది. ఇలా ఉంటుంది క్వెషన్. ఓకేనా? అవి కూడా వస్తాయి నెక్స్ట్ మోడల్‌లో చూపిస్తాను. సో, ఇప్పుడైతే అర్థమైందనుకుంటున్నాను. ఓకేనా? ఇదండి. ఇది బేస్ అండి. మీరు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వేసుకొని డైరెక్షన్స్ చేయడం చాలా చాలా ఈజీ. ఇదైతే కష్టమైతే కాదండి. ఓకే. మీకు అర్థం అవ్వలేదు అంటే గనక మళ్ళీ రిపీటెడ్‌గా చూడండి. తూర్పు ఏంటి? పడమర ఏంటి? ఉత్తరం ఏంటి? దక్షిణం ఏంటి? సో, ఇది చూడండి. సేమ్ టైప్. అలా సేమ్ విధమే ఇందాక చెప్పిన లాంటి క్వెషనే. బట్ కొంచెం డిఫరెన్స్ ఉంది. అదేంటో చెప్తాను చూడండి. సో, ఫస్ట్ మనం రఫ్‌గా ఏసేసుకుందాం. ఇది రఫ్‌గా నేను పద్దాక ఇక్కడ ప్రతిసారి ఏస్తున్నాను. అక్కడ మీకు అవసరం లేదు. అక్కడ ఒక్కసారి పేపర్‌లో ఏసుకుంటే రఫ్ పేపర్‌లో అయిపోతుంది. ఎంత టైం పడుతుందండి? ఈస్టు, వెస్టు, నార్తు, సౌతు. జస్ట్ మన రిఫరెన్స్ కోసం అండి. ఒక వ్యక్తి ఒక ప్రదేశం నుండి తూర్పు వైపు 50 కిలోమీటర్లు సారీ. ఇది 50 మీటర్లు. ఓకేనండి. తూర్పు వైపు నడిచాడు. నడిచి కుడివైపుకి తిరిగాడు. కుడివైపుకు 50 మీటర్లు, 50 మీటర్స్ మళ్ళీ కుడివైపు. మరల కుడివైపు తిరిగి 50 మీటర్లు నడిచాడు.
అంటే మళ్ళీ సేమ్ డిస్టెన్స్. ఓకేనా? మళ్ళీ 50 మీటర్లు నడిచాడు. సారీ. తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి 50 మీటర్లు నడిచి ఏం చేశాడండి? గుండ్రంగా తిరిగాడు. సేమ్ ప్లేస్‌కొచ్చాడు. అంతే కదా! 50 మీటర్లు ఇక్కడ ఇంపార్టెంట్. 100 మీటర్లు అంటే ముందుకెళ్ళిపోవచ్చు. లేకపోతే 20 మీటర్లు అంటే కొంచెం తక్కువ నడిచిండొచ్చు. బట్ 50 మీటర్లు కాబట్టి చూడండి. అతడు ఏ దిక్కును చూస్తున్నాడు? ఇక్కడి నుంచి ఇక్కడున్నాడండి మనిషి. ఓకేనా? ప్రదేశం నుండి తూర్పు వైపుకి 50 కిలోమీటర్లు నడిచాడు. సో, చూసారు కదా! ఇలా మొత్తం తిరిగొచ్చి ఇక్కడ నిల్చుంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏ డైరెక్షన్‌లో ఉన్నాడు? ఈ డైరెక్షన్‌లో నిల్చున్నాడు. అంతే కదా! కుడివైపు నిల్చోడు కదా! ఎందుకని? ఇటు నుంచొచ్చాడు. దక్షిణం నుంచి పైకొచ్చాడు. సో, ఉత్తరం వైపు చూస్తూ ఉంటాడు. అంటే నార్త్. ఉత్తరం అన్నమాట. ఉత్తరం వైపు చూస్తూ ఉన్నాడు. క్వెషన్ ఏంటి? నడిచి నిలబడిన అతడు ఏ దిక్కున చూస్తున్నాడు? ఓకేనా? ఏ దిక్కున చూస్తున్నాడండి? ఉత్తరం దిక్కున చూస్తున్నాడు. అర్థమైంది కదా! సో, ఇదండి లాజిక్ ఇక్కడ. చూసారు కదా! అన్నీ 50 మీటర్లే. 50, 50, 50, 50. ఓకే. సో, నార్త్ సైడ్ చూస్తున్నాడు. నార్త్ అంటే ఉత్తరం. ఉత్తరం అనేది ఆన్సర్. సో, అర్థమైందనుకుంటున్నాను. సో, అర్థమైంది కదా! ఇక్కడ 50 మీటర్లు, 50 మీటర్లు ఎందుకిచ్చాంటే ఈ మోడల్ ఎందుకొచ్చింది అంటే మీకు నెక్స్ట్ క్వెషన్ అర్థం అవ్వడం కోసం. సో, మనకి ఖచ్చితంగా డిస్టెన్స్ కూడా ఇస్తాడండి. ఓన్లీ డైరెక్షన్స్ ఇవ్వడు. అంటే దిశలు మాత్రమే ఇవ్వడు. దూరం కూడా ఖచ్చితంగా ఇస్తాడు ఎగ్జామ్‌లో. ఇంత సింపుల్‌గా అయితే ఇవ్వడు. సో, దూరం కూడా యాడ్ అయినప్పుడే కొంచెం క్వెషన్‌లు క్రిటికల్‌గా ఉంటాయి. చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ చూసారు కదా! కేవలం అంటే దిశలతో పాటు దూరం కూడా ఇచ్చాడు. కాకపోతే ఆన్సర్ మాత్రం మనకి దూరాన్ని కనుక్కోమన్నాడు. సో, చేద్దాం. ఇందిర తూర్పు దిశగా 300 మీటర్లు నడిచి ఓకే. తూర్పు దిశగా ఇంక అవసరం లేదు కదండీ ఇది. సో, రఫ్‌గా ఏస్తాను. సో, తూర్పిది. 300 మీటర్లు నడిచింది ఇందిర అన్నట్టు. తిరిగి ఎడమ వైపు తిరిగి 50 మీటర్లు. 50 అంటే కొంచెం తక్కువ డిస్టెన్స్ కాబట్టి చిన్న గీత గీశాను. ఓకేనా? అర్థం చేసుకోండి. నడిచింది. ఓకే. తిరిగి ఎడమ వైపునకు 300 మీటర్లు. మళ్ళీ తిరిగి 300 మీటర్లు. సో, ఈ లైన్ సమానంగా ఉంది. ఇక్కడ 300 మీటర్లు, ఇక్కడ 300 మీటర్లు. మన అర్థం అవ్వడం కోసం ఏసుకోవడమే లైన్ అంటే. లైన్ అంటే మనం ఏం కొలతలేయట్లేదు. నడిచి తిరిగి మళ్ళీ ఎడమ వైపుకి 300 మీటర్లు నడిచిన ఆమె బయలుదేరిన చోటు నుండి ఎంత దూరంలో ఉంది? ఎక్కడ బయలుదేరిందండి? ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో బయలుదేరింది. దీనికి మధ్య దూరం ఏంటి? ఎంత? 50 మీటర్లు. అంతేనా? 50 మీటర్లే కదా దూరం మనకి. మనకిదే కదా! 50 మీటర్లనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా! సో, ఆమె మొదలుపెట్టిన తర్వాత నుంచి చూడండి. ఫస్ట్ కుడివైపు 300 మీటర్లు నడిచి, ఎడమ వైపు తిరిగి 50 మీటర్లు నడిచింది. మళ్ళీ ఎడమ వైపు తిరిగి 300 మీటర్లు నడిచింది. అప్పుడేమవుతుంది? బయలుదేరిన స్థానం నుంచి ఉత్తరం వైపుగా. ఇప్పుడు క్వెషన్ ఒకవేళ మీరు ఏ దిశలో ఉంది? ఎంత దూరంలో ఉంది? అంటే ఉత్తరం 50 మీటర్లు. ఓకే. ఉత్తరం 50 మీటర్లనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ దిశ అడిగితే. దిశ అడగలేదు కాబట్టి కేవలం 50 మీటర్లనేది ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది కదా! సో, నెక్స్ట్ వన్ చూద్దాం. రేఖ దక్షిణం వైపుగా చూడండి. సేమ్. అన్నీ సేమ్ మోడల్ అనుకోవద్దు. మోస్ట్‌లీ ఇవే ఇస్తారండి. కాకపోతే దిశలు మరియు కిలోమీటర్లు 2 కలిపి ఉన్న క్వెషన్ లేదు. క్వెషన్స్ ఇంగ్లీష్‌లో ఉన్నాయి వేరేవి. బట్ నేను ఇంగ్లీష్‌లో చెప్తే కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు మేబీ. సో, అందుకే తెలుగులో క్వెషన్స్ ఉన్న వరకి తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. రేఖ దక్షిణం వైపుగా 12 కిలోమీటర్లు నడిచి దక్షిణం అండి ఇది. సో, 12 కిలోమీటర్స్ నడిచిందామె రేఖ తను. తర్వాత ఎడమ వైపుకు తిరిగి 12 కిలోమీటర్లు. ఓకే. ఎడమ తిరిగింది. అర్థమైంది కదా! ఎడమ ఎందుకొచ్చిందో. ఇలా నడిచినప్పుడు ఇలా ఉంది మనిషి. ఇలా ఉన్నప్పుడు ఎడమ వైపు ఇదే అవుతుంది. ఓకే. ఎడమ వైపు 12 కిలోమీటర్లు నడిచి, ఇప్పుడు కుడివైపు నాకు 7 కిలోమీటర్లు. ఓహ్! ఓకే. ఇది కుడి అండి. 7 కిలోమీటర్లు నడిచింది. మరలా కుడివైపు తిరిగి 12 కిలోమీటర్లు నడిచింది. ఓహ్! ఓకే. మళ్ళా కుడివైపు తిరిగి ఇక్కడ 12 కిలోమీటర్లు నడిచింది. అర్థమైంది కదా! ఇక్కడ కుడి తీసుకుంది ఇక్కడ. మళ్ళీ కుడివైపు తిరిగింది. సో, 7, 1, 12, 1.
నడిచిన బయలుదేరిన స్థానం నుండి ఇప్పుడు ఎంత దూరంలో ఉంది? సూపర్. క్వెషన్ బాగుంది కదా! సో, బయలుదేరిన స్థానం ఎక్కడ? ఇది పాయింట్ ఇది. అలాంటప్పుడు ఇదేమవుతుంది? 12 కిలోమీటర్స్ అవుతుంది. ఇదెంత అవుతుంది? 7 కిలోమీటర్స్ అవుతుంది. 12 + 7 ఎంత? 19 కిలోమీటర్స్. సో, 19 కిలోమీటర్లు అనేది మన ఆన్సర్ అవుతుంది. అర్థమైందిగా ఫ్రెండ్స్? సో, చూసారు కదా! ఇప్పుడు ఏ ఏ దిశలో ఉన్నాడు అని అడిగితే గనక ఇలా ఉన్నప్పుడు పడమర దిశ. ఓకేనా? ఇలా పడమర వైపు ఉన్నాడు. సో, మొత్తం టోటల్ ఎన్ని కిలోమీటర్లు నడిచాడు? 19 కిలోమీటర్లు నడిచాడు. అర్థమైంది కదా! సో, ఈ క్వెషన్ చూడండి. ఇలా క్వెషన్ విత్ డైరెక్షన్ ఇస్తాడు. అంటే ఏ దిశలో ఉన్నాడు? ఎన్ని కిలోమీటర్లు నడిచాడు? మొత్తం 19 కిలోమీటర్లు నడిచాడు. ప్రెజెంట్ వెస్ట్ డైరెక్షన్‌లో ఉన్నాడు. పడమర దిశలో ఉన్నాడు. ఓకేనండి? సో, సేమ్ క్వెషన్స్ ఫ్రెండ్స్. అంటే మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ సేమ్ ఉంటాయండి. సో, మ్యాథ్స్ అంటే ఐ మీన్ కొత్తవైతే ఏమి ఇవ్వరు. దిశలు మరియు దూరం నుంచి. సేమ్ ఇలాంటి క్వెషన్‌లే రిపీట్ అవుతూ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో. బట్ మనకేంటంటే దిశలు ఈస్ట్ ఏంటి? వెస్ట్ ఎటు? నార్త్ ఎటు? సౌత్ ఎటు? ఇది ఖచ్చితంగా మీకు తెలియాలి. తెలిస్తేనే మనం చేయగలం. ఓకేనా? సో, లాస్ట్ క్వెషన్ చూద్దామండి ఇప్పుడు. చూడండి. సో, ఇది కొంచెం కన్‌ఫ్యూజ్ చేయడానికి మనకిస్తారన్నమాట క్వెషన్స్ ఇలాంటివి. ఓకే. సో, ఇది కొంచెం డిఫరెంట్ క్వెషన్ అన్నమాట. మనకేంటంటే ఆహ్, తను దిశలతో పాటు కొన్ని ప్లేసెస్ ఇచ్చాడన్నమాట. ఇల్లు, వైద్యశాల ఇలా ఇచ్చాడు. సో, ఇలా ఇవ్వడం మనం వేసుకోవడం అన్నమాట. మనం ఎలా క్వెషన్ ఇచ్చిన తర్వాత ఇది ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక వ్యక్తి నిలబడి ఉన్న చోటుకు తూర్పున అతని ఇల్లు. సరే. సమ్ పర్సన్ ఇలా ఇలా నిల్చున్నాడు ఇక్కడ. తూర్పిది. ఓకే. తూర్పున ఏముంది? హౌస్ ఉంది. ఇల్లు. ఓకేనా? పడమరన వైద్యశాల. ఓకే. సో, తూర్పదైతే పడమర ఇదవుతుంది. అంతే కదండీ! వైద్యశాల. ఓకే. వైద్యశాల. సో, ఇల్లుంది. ఓకే. పడమరన వైద్యశాల. ఉత్తరాన దేవాలయం. ఉత్తరం అంటే దేవాలయం. దేవాలయం. ఓకే. మరియు దక్షిణాన పాఠశాల. దక్షిణం పాఠశాల. అతను వైద్యశాలను చూస్తూ నిలబడిపోయినట్లయితే, వైద్యశాలను చూస్తూ అంటే ఇటు. ఓకేనా? తన ఫేసింగ్ అప్పుడు ఇటవుతుంది. తన ఫేసింగ్ ఇటవుతుంది. అంటే మనిషి ఇటు చూస్తున్నాడు. వైద్యశాల వైపు. ఓకే. సో, మనిషి ఇటు చూస్తూ నిలబడ్డాడు. ఓకేనండి. మనిషి ఇటు చూస్తూ నిలబడినట్టయితే, ఓకే. అతను వైద్యశాలను చూస్తూ నిలబడిపోయినట్టయితే, దేవాలయం అతనికి ఏ వైపు ఉంది? చూడండి. ఇప్పుడు ఇలా చూస్తున్నప్పుడు దేవాలయం ఏ వైపు ఉంది? ఇలా ఉన్నాడండి ఫేసింగ్ మనకి. సో, ఇది ఏ డైరెక్షన్ ఇది? తనకి కుడి వైపు ఉంది. ఎడమ వైపు ఏముంది? పాఠశాల ఉంది. తనకి ఎనక వైపు ఇల్లుంది. అర్థమైంది కదా! సో, ఇలా యేసుకోవడం వల్ల మనకున్న లాభం ఏంటంటే, ఇప్పుడు మనం ఏ క్వెషన్ అడిగినా చేయొచ్చు. కుడివైపు ఏముంది? దేవాలయం ఉంది. ఎడమ వైపు ఏముంది? పాఠశాల ఉంది. వెనక వైపు ఏముంది? ఇల్లుంది. సో, క్వెషన్‌లో ఏమడిగాడు? అతనికి ఏ వైపు ఉంది? ఏది? దేవాలయం. దేవాలయము ఏ వైపు ఉంది? ఏ వైపు ఉంది? కుడివైపు. సో, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. పాఠశాల ఏ వైపు ఉంది అని అడిగినట్టయితే ఎడమ వైపు. ఓకేనా? సో, ఇదండి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అండి. ఈ మన డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ నుంచి. దిశలు మరియు దూరం నుంచి. సో, ఫ్రెండ్స్ అందరికి అర్థమైందనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఇంకా షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ మీరు రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తున్న వీడియోస్ ఎవ్రీ వీక్ అప్‌లోడ్ చేస్తున్నానండి. సో, రీజనింగ్ టాపిక్స్ ఇంకా 2, 3 టాపిక్స్ ఉన్నాయి. అవి కూడా కవర్ చేద్దాము. దాని తర్వాత ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ప్యారలెల్‌గా ప్రిపరేషన్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాను. 6 వీడియోస్ అప్‌లోడ్ చేశాను ఆల్రెడీ. సో, ఎప్పుడైతే ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయో, వాటికి సంబంధించిన క్వెషన్స్ కూడా మనం డిస్కస్ చేస్తూ ఉందాం డే బై డే. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్. సో
ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thanks for watching the video. Thank you. See you in the next video. Bye bye.